ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేసావంటే ఏ ఆప్షన్ ఉండదు. వెళ్ళు. ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. దీన్ని ఎత్తుకెళ్దాం, బతుకుంటే వాడే వస్తాడు. వీళ్ళెవరో నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. డాడీ, డాడీ కాపాడు. నన్ను వదలండి. నువ్వు ద్వేషించినా ఆఖరికి నువ్వు నన్ను చంపినా సరే నా శవం కూడా నిన్ను ప్రేమించదు. తెలుసు గౌతమి, తెలుసు. నాకు నువ్వు ఇంత స్ట్రాంగ్ డెసిషన్కి వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను గౌతమి. నువ్వు బాధపడకుండా, నేను బాధపడకుండా మన ఇద్దరికి ఒక రాజమార్గం ఆలోచించాను గౌతమి. అదేంటంటే నీకు కృష్ణ కావాలి, నాకేమో నా చిన్ని కావాలి. 1 సంవత్సరం నువ్వు కృష్ణ వదిలే, నాకు నా చిన్ని వచ్చేస్తుంది గౌతమి. ఏంటి గౌతమి, అర్థం కాలేదా? నువ్వు నాతో జీవితాంతం ఉండక్కర్లేదు గౌతమి. జస్ట్ 1 ఇయర్, 1 సంవత్సరం నాతో కాపురం చెయ్యి. చిన్ని నీ కడుపున పడుతుంది, 9 నెలలు నిండుతాయి. చిన్ని ఈ లోకంలోకి వస్తుంది, నువ్వు నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. అంతే, సింపుల్ కదా? ఛీ! నువ్వు అసలు మనిషివేనా? మనిషిగా మాట్లాడుతున్నావా? ఇంకెలా మాట్లాడాలి? నా చిన్ని ఇంకెలా వస్తుంది చెప్పు? నీ చెల్లెల్ని ఎవరైనా ఇలాగే అడుగుంటే నువ్వు ఊరుకునేవాడివా? ఏంటి కోపం వస్తుందా? నీ చెల్లెలకైనా సీన ఉండేది, మిగతా ఆడపిల్లలకు ఉండదా? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి ఆ ఈశ్వరకు వంశం లేదంటే వారసుని కన్నావుగా, నాకు చెల్లెలు కావాలంటే ఇవ్వవేంటే? నీకు నీ చెల్లెలు కావాలంటే పెళ్లి కాని ఇంకే అమ్మాయినైనా పెళ్లి చేసుకో. నీ అదృష్టం బాగుంటే ఆడపిల్ల పుడుతుంది, అది నీ చెల్లెలనుకో. నాకు నా చెల్లెలే పుడుతుంది, ఇందులో అనుకోటాలు లేవు. ఇంకో ఆడపిల్ల పుట్టదు. నీకు నాకు పుడుతుంది. నీకు పిచ్చి పట్టింది. చచ్చిపోయిన నీ చెల్లెల మీద పిచ్చి ప్రేమతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అనుకునేది జరగదు. ఎందుకు జరగదే? ఎందుకు జరగదు? నువ్వేమైనా దేవుడు నువ్వు చెప్పింది జరగడానికి? నువ్వేమన్నా దేవతవా? నేను చెప్పింది జరగదు అనడానికి? నేను ఇంకో మనిషి భార్యని, అతనితో కలిసి జీవితం పంచుకుంటున్నాను. నాతో 1 సంవత్సరం పంచుకో చాలు. ఛీ! నేనంటే ఇష్టం లేని నీతో నేను కూడా జీవితాంతం కాపురం చేయలేను. ఓ పంచే, నువ్వు నా చెల్లెల్ని నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. ఇదిగో ఈ అగ్రిమెంట్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు నాకు చిన్నినివ్వు, నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను. 1 ఇయర్ అగ్రిమెంట్. దీనిపై సంతకం చేయ గౌతమి, నేను కూడా చేస్తాను. నీ దగ్గర ఒక కాపీ, నా దగ్గర ఒక కాపీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత నేను నిన్ను బాధ పెట్టను, నువ్వు కూడా నన్ను బాధ పెట్టద్దు. నా చిన్నతో నేను వెళ్ళిపోతా, నువ్వు నీ కృష్ణగాడి దగ్గరికి వెళ్ళిపో. సరేనా? సంతకం పెట్టు. మా అమ్మ కదా, పెట్టు. ఎంత పొగరే నీకు! మంచిగా చెప్తే మాట వినవే నువ్వు? ఏయ్, నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. 7 రోజులు ఆలోచించుకో. 8వ రోజు నేను బలవంతంగా అయినా అనుభవిస్తాను. చిన్ని పుట్టగానే నిన్ను చంపేస్తాను. ఈలోపు ఆ కృష్ణగాడు వస్తాడు, వాణ్ణి చంపేస్తాను. ఆ రుద్రగాడిని చంపేస్తాను. ఆలోచించుకో. నా చిన్నికి జన్మనిస్తావో లేక నీ వాళ్ళందరి చావులు చూస్తావో నిర్ణయించుకో. సార్ సార్ దాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే సార్. అది తప్పించుకుందంటే మీ తల్ల ఎగిరిపోతాయి. వసరా బాబు,
దానికి ఇంకా బాగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. భయపెట్టో బెదిరించో అది లొంగిపోయేలా చెయ్యి. నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. ఏం చేస్తావో చెయ్యి. అది ఒప్పుకోవాలి. అలాగే. నేను బయటకెళ్ళొస్తాను. ఏమైంది సార్? నా ఫోన్ ఎక్కడ పెట్టాను రా? ఎక్కడ పెట్టారు సార్? అదే ఆలోచిస్తున్నాను. హాల్లో ఉందేమో చూడండి ఒకసారి. అలాగే సార్. ఎరా వెతికారా? వెతికాం బాస్, ఎక్కడ కనపడలేదు. సరిగ్గా వెతకండి రా. ఎక్కడ పెట్టానబ్బా?
ఎవరు? కృష్ణ గౌతమి, గౌతమి, గౌతమి ఎక్కడున్నావు? కృష్ణ గౌతమి ఎక్కడున్నావు? గౌతమి ఎలా ఉన్నావు? గౌతమి కృష్ణ నేను రవి, రై ఒకసారి నా మొబైల్కి ఫోన్ చేయి. సార్ ఎంగేజ్ వస్తుంది. ఫోన్ పైన ఉందిరా, అది కృష్ణ గారికి కాల్ చేసి మాట్లాడుతున్నట్టుంది. పదండి. గౌతమి చెప్పు. గౌతమి ఎక్కడున్నావు? గౌతమి, గౌతమి రుద్ర ఎలా ఉన్నాడు? గౌతమి ప్లీజ్ నువ్వు ఏడవద్దు. నేను మీకోసం వెతుకుతున్నాను. మీరు ఎక్కడున్నారో చెప్పు గౌతమి, నేను వస్తాను. ఏ గౌతమి, గౌతమి డోర్ తీయ్. కృష్ణ గౌతమి, గౌతమి డోర్ తీయ్. మరేగా డోర్ తీయ్. లోపలికి వచ్చానంటే చంపేస్తాను. కృష్ణ వాడొచ్చేస్తున్నాడు. ఎవరు గౌతమి? నేను ఎత్తుకెళ్ళింది ఆ శత్రువే కదా? వాడే 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 గౌతమి వాడే వచ్చేస్తున్నాడు. శత్రు గౌతమి ఫోన్ ఆపు. గౌతమి ఫోన్ ఆపకపోతే చంపేస్తాను. మరేగా డోర్ తీయ్. వాడే కృష్ణ ఏదో ఒకటి చేయి. వాడు వచ్చేస్తున్నాడు. గౌతమి, గౌతమి భయపడకు, ఏం కాదు. ముందు మీరు ఎక్కడున్నారు చెప్పు గౌతమి. నాకు తెలీదు. గౌతమి మరేగా డోర్ తీయ్. ఇది ఎక్కడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు. గౌతమి, గౌతమి, గౌతమి సరే నువ్వు పని చేయి. ఆ మొబైల్ డేటా ఆన్ చేయి త్వరగా, ఫాస్ట్. సరే ఒక్క నిమిషం. గౌతమి, గౌతమి మరేగా డోర్ తీయ్. గౌతమి, గౌతమి, గౌతమి మరేగా డోర్ తీయ్. గౌతమి, గౌతమి త్వరగా. ఆన్ అయిందండి, ఆన్ అయింది. ఓకే, దాంట్లో లొకేషన్ సెర్చ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ యాప్ లోకి వెళ్ళు. గౌతమి డోర్ తీవే. రై భద్రకొట్టండి రా డోరు. గౌతమి ప్లీజ్ ఫాస్ట్. హలో 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 ఏంటి
ఏదో వేషాలు ఇస్తున్నావా? నేను ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతే కృష్ణగాడికి కమ్యూనికేట్ చేస్తున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఎస్, శత్రు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తా ఉంటే నిలువు నన్ను నరికేస్తాను, జాగ్రత్త. వారం రోజులు గడువు కాస్త ఒక్కరోజు అవుతుంది. బీ కేర్ఫుల్. సార్ మర్డర్ గ్యారంటీయేనా? రేపు బతుకుంటామో లేదో గ్యారంటీ లేదు, కానీ మర్డర్కి ఎందుకు ఉండదయా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మనం పంపించింది మామూలు రౌడీ ఫెలోస్ కాదు, ఈ యమదోతలు. అడుగోడు సార్, టైంలోనే వచ్చాడు. కేరా సంతకాలు చేయించా? ఆడు చచ్చాడా? అదేంట్రా అది ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావేంటి? కొంప తీసి పని అవ్వలేదా? ఎంత బెదిరించినా విజయ్ సంతకం పెట్టలేదు సార్. పోనీ ఓ పోటు పొడిసైపోయావా? 10 పోట్లు పొడిచాం, అయినా సంతకం పెట్టలేదు సార్. పోనీ ఉన్నాడా పోయాడా? తెలియదు సార్. అదేంట్రా? గాయాలతోనే గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు సార్. అందుకని ఆడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాక టాటా పిడుకోలు చెప్పి వచ్చేసారా? ఒరే దద్దమల్లారా, తలుపులు బద్దలు కొట్టి చూడకపోయినా చచ్చాడో బతికాడో? కుట్టేవాళ్ళమే. ఆ, అంతలో వాళ్ళ పాప వచ్చింది. ఆ, కూతురు వస్తే ఆ పుట్టదాన్ని చూసి భయపడిపోయారా? అది ఏమన్నా లేడీ విలనా లేకపోతే పూలందేవా? భయపడిపోయి వచ్చారంట సిగ్గులేని ఎదవలారా. అది కాదు సార్, ఆ పాపను చంపుతామని బెదిరించి విజయ్ని బయటికి రమ్మన్నాం, ఆ, కానీ రాలేదు. ప్రాణం పోయిందనుకుని వెనక్కొచ్చాం. ఓహో మంచిది. ఆ? మధ్యలో మంచి రెస్టారెంట్కి వెళ్ళి దమ్ బిర్యానీ, తందూరి చికెన్ తిని ఇరానీ టీ తాగి బేవని తేల్చుకుంటూ రాపోయారా ఎదవల్లారా? సేఫ్ సైడ్ గా పాపను ఎత్తుకొచ్చాం సార్. ఎవరి పాపని? విజయ్ పాపని సార్. అయ్యయ్యో, మాతాజీ ఆఖరికి చిన్నపిల్లలు కూడా నీ ఫ్యాన్స్ చేసేసుకున్నావా? ఒరే తెలివి తక్కువ చవట అర్థమల్లారా, ఈ పిల్లనేం చేసుకుంటారా? ఇది వాస్తికి వారసురాలే గాని సంతకం పెట్టడానికి పనికిరాదురా బాబు. తీసుకోండి 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 తీసుకోండి. ఆగండి, దీన్ని ఇక్కడే ఉంచండి. అదెందుకు ఇక్కడ? కొంప తీసి బాలమాతం చేస్తావా? బ్రహ్మాస్త్రాన్ని చేస్తాను. రేయ్, మీరు విజయ్ గాడి ఇంటికెళ్ళి వాడు బతికున్నాడో లేదో చూడండి. చస్తే వదిలేయండి, బతికుంటే ఎత్తుకొచ్చేయండి. మాతాజీ మాత, దాన్ని లోపలికి తీసుకెళ్ళు. మాతాజీ నేను రాను నన్ను వదిలేయ్. ఎక్కడున్నారు? ఎవరు తీసుకెళ్లారు? మాకు బాగా తెలిసిన వాడే గౌతమి రుద్రని ఎత్తుకొచ్చి మాసప్ ట్యాంక్ లో ఓ ఇంట్లో బంధించాడు. మన పెళ్లికి ముహూర్తం పెట్టించనా? చెప్పు గౌతమి. పెట్టించు, కానీ మన పెళ్ళికి కాదు, నీ చావుకి.